ఈ వారం రాశి ఫలాలు 28 డిసెంబర్ 2025 నుండి 3 జనవరి 2026 వరకు. మేష రాశి. నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న వేళ మీకు ఉత్సాహంగా ఉంటుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. వృత్తిలో పదోన్నతి పొందే అవకాశం ఉంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ వారాంతం నాటికి అంతా అనుకూలంగా మారుతుంది. ఉద్యోగం, వ్యాపారం, వృత్తిలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు నూతన సంవత్సర ప్రారంభంలో మంచి ఆర్డర్లు వస్తాయి. ఆర్థికం. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి. పాత అప్పులు తీర్చే అవకాశం ఉంది. కుటుంబం. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ సంభాషణ ద్వారా వాటిని పరిష్కరించుకోవచ్చు. ఆరోగ్యం. తలనొప్పి లేదా కంటికి సంబంధించిన చిన్న ఇబ్బందులు ఉండవచ్చు. అదృష్ట సంఖ్య 9. పరిహారం. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. వృషభ రాశి. ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ఈ వారం మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. పై అధికారుల మద్దతు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. ఆర్థికం. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విలాస వస్తువుల కోసం ఖర్చు చేస్తారు. కుటుంబం. బంధువుల రాకతో ఇల్లు కలకలలాడుతుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం. ఆహార విషయంలో జాగ్రత్త వహించండి. గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదృష్ట సంఖ్య 6. పరిహారం. లక్ష్మీదేవి స్తోత్రం పఠించండి. మిథున రాశి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన సంవత్సర వేడుకలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల సహకారం అందుతుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆలస్యంగానైనా అందుతుంది. పట్టుదల వీడకండి. ఉద్యోగం, వ్యాపారం, పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో కొత్త పెట్టుబడులకు ఇది తొందరపాటు సమయం కావచ్చు. ఆర్థికం. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. పొదుపుపై దృష్టి పెట్టండి. కుటుంబం. సోదరులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. నూతన సంవత్సర వేడుకలు ఉల్లాసాన్ని ఇస్తాయి. ఆరోగ్యం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. అదృష్ట సంఖ్య 5. పరిహారం. వినాయకుడిని పూజించండి. కర్కాటక రాశి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచన ఉంది. పనుల్లో జాప్యం ఉన్నా చివరకు విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. వృత్తిలో మార్పు కోరుకునే వారికి ఇది అనుకూల సమయం. ఆర్థికం. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. భూమి లేదా వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబం. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఇంట్లో శుభకార్య చర్చలు జరుగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అదృష్ట సంఖ్య 2. పరిహారం. శివాభిషేకం చేయించుకోవడం మంచిది. సింహరాశి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉన్నత అధికారుల ప్రశంసలు అందుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ మరియు సామాజిక రంగాల వారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. పెద్ద ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారంలో విస్తరణకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థికం. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. షేర్ మార్కెట్ కలిసొస్తుంది. కుటుంబం. జీవిత భాగస్వామితో విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. మిత్రుల సహకారం మరువలేనిది. ఆరోగ్యం. వెన్నునొప్పి లేదా కీళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. అదృష్ట సంఖ్య 1. పరిహారం. సూర్య నమస్కారాలు చేయండి. కన్యా రాశి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రణాళికాబద్ధంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ వారం కొంచెం ఓపికగా ఉండవలసిన సమయం. వివాదాలకు దూరంగా ఉండండి. ఉద్యోగం, వ్యాపారం, పనిలో చిన్న పొరపాట్లు జరగవచ్చు, కాబట్టి ఏకాగ్రత అవసరం. వ్యాపారంలో పోటీ పెరిగినా మీ చాకచక్యంతో తట్టుకుంటారు. ఆర్థికం. ఖర్చులు ఆదాయాన్ని మించుతాయి. బడ్జెట్ వేసుకోవడం మంచిది. కుటుంబం.
పిల్లల చదువుల విషయంలో ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, సమయానికి నిద్ర, ఆహారం ఉండేలా చూసుకోండి. అదృష్ట సంఖ్య 5. పరిహారం, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తులా రాశి. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల మార్పులు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. నూతన సంవత్సరం సరికొత్త ఆశలతో మొదలవుతుంది. అదృష్టం వరించే వారం. ఆనందం మరియు వినోదానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగం, వ్యాపారం, ఐటీ మరియు కళా రంగాల వారికి చాలా బాగుంటుంది. ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో పాత బాకీలు వసూలవుతాయి. ఆర్థికం, నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుటుంబం, ప్రేమికులకు వివాహ గడియలు దగ్గర పడతాయి. కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం, చర్మ సంబంధిత జాగ్రత్తలు తీసుకోవాలి. అదృష్ట సంఖ్య 7. పరిహారం, అమ్మవారి ఆలయ సందర్శనం చేయండి. వృశ్చిక రాశి. పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ పట్టుదలతో పూర్తి చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. స్నేహితులతో చిన్నపాటి వివాదాలు రావచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అయితే మాట విషయంలో నిగ్రహం పాటించాలి. ఉద్యోగం, వ్యాపారం, కష్టపడి పని చేస్తారు, కానీ క్రెడిట్ వేరే వాళ్లు తీసుకోకుండా చూసుకోండి. వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను సరిచూసుకోండి. ఆర్థికం, రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. కుటుంబం, ఇంటి పనుల వల్ల అలసట చెందుతారు. బంధువులతో వాదనలకు దిగకండి. ఆరోగ్యం, ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండండి. అదృష్ట సంఖ్య 8. పరిహారం, హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు రాశి. ఈ వారం మీకు ఎంతో అదృష్టదాయకంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల విషయంలో సంతోషంగా ఉంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వారం. నూతన సంవత్సర శుభారంభం జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారం, విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉన్నత విద్య చదివే విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆర్థికం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దాన ధర్మాలకు ఖర్చు చేస్తారు. కుటుంబం, ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. ఇంట్లో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఆరోగ్యం, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అదృష్ట సంఖ్య 3. పరిహారం, గురు చరిత్ర పారాయణం శుభప్రదం. మకర రాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తిలో మీ పనితీరు మెరుగుపడుతుంది. నూతన సంవత్సర సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక లాభాలు ఉంటాయి. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారవచ్చు. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికం, పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కుటుంబం, జీవిత భాగస్వామి సలహాలు మీకు మేలు చేస్తాయి. సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం, ఉదర సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. అదృష్ట సంఖ్య 4. పరిహారం, శని స్తోత్రం చదువుకోండి. కుంభరాశి. సృజనాత్మకత పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. అప్పుల బాధ నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, మీ సృజనాత్మకతకు ప్రశంసలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి శుభప్రదం. వ్యాపారంలో కొత్త భాగస్వాములు తోడవుతారు. ఆర్థికం, ఖర్చులు పెరిగినా దానికి తగ్గ ఆదాయం కూడా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఇంట్లో శుభకార్య చర్చలు ఫలప్రదమవుతాయి. ఆరోగ్యం, అలసట లేకుండా విశ్రాంతి తీసుకోవడం అవసరం. అదృష్ట సంఖ్య 8. పరిహారం, పేదలకు దానం చేయండి. మీన రాశి. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. ధార్మిక చింతన మరియు దైవభక్తి పెరుగుతాయి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నిస్తారు. ఉద్యోగం, వ్యాపారం, పనిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. బదిలీల కోసం చూస్తున్న వారికి అనుకూల సమాచారం అందుతుంది. వ్యాపారంలో ఓర్పు అవసరం. ఆర్థికం, రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్త. అనవసర ప్రయాణాల వల్ల డబ్బు ఖర్చవుతుంది. కుటుంబం, కుటుంబ సభ్యుల మధ్య ఐకమత్యం పెరుగుతుంది.
దూరపు బంధువుల నుండి కబురు అందుతుంది. ఆరోగ్యం, పాదాల నొప్పులు లేదా మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టవచ్చు. అదృష్ట సంఖ్య 9. పరిహారం: దక్షిణామూర్తిని ఆరాధించండి. శ్రీ బాలాజీ జ్యోతిష్యాలయం ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి.